హరి ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ రమణ సద్గురుదేవాయ నమః. శ్రీ రమణ భాషణంలో మనం ఈరోజు ఒక భక్తుడు అడుగుతున్నాడు అనమాట భగవాన్ని. భగవాన్, జాగ్రత్తలో దుఃఖాలు కనిపిస్తున్నాయి ఎందుచేత? వెలుగులో ఉన్నప్పుడు నాకు అనేకానికి దుఃఖాలు కలుగుతున్నాయి, ఎందుచేత భగవాన్ అని అడిగాడు. అడిగితే మహర్షివారు అన్నారు, నిన్ను నువ్వు చూసుకోగలిగితే అవి నీకు గోచరించవు అన్నారు. నిన్ను నువ్వు చూసుకుంటే నీకు దుఃఖాలన్నవే గోచరించవు అన్నారు భగవాన్. అప్పుడు ఆ పృచ్ఛకుడు అన్నాడు, నేనెవరినా అని చూడ్డానికి ప్రయత్నిస్తుంటే నాకు ఏమీ కనబడ్డం లేదేమిటి అన్నాడు. నేనెవరని ప్రశ్నించుకోమన్నారు, నేనెవరు అని ప్రశ్నించుకుంటే అక్కడ నాకు ఏమీ కనిపించట్లేదు అన్నాడు. అంటే భగవాన్ అన్నారు, నిద్రలో నీవెలా ఉన్నావు? అప్పుడు నీకు నేను అన్న తలంపు ఉందా? లేదు కదా. కనుకనే నువ్వు సుఖంగా ఉన్నావు. నిద్రలో నేనన్న తలంపు లేదు కనుక నువ్వు సుఖంగా ఉన్నావు. మెలకువలో అన్నింటికీ మూలమైన ఈ అహంభావన, దాని నుంచి తలపులు ఉండడం చేత నీ సహజ ఆనందాన్ని ఆ తలంపులన్నీ కప్పేస్తున్నాయి. ఆ ఆనందాన్ని అడ్డగించే ఈ ఇతర యోచనలన్నింటినీ తొలగదొయ్యాలి. నీ సహజ ఆనందమే నీ స్వరూపం. దాన్ని మెలకువ వచ్చేసరికి అహంభావన, నేనన్న భావన కలిగి దాని నుంచి అనేక తలంపులు విరియబారి నీ సహజ ఆనందాన్ని కప్పేస్తున్నాయి. నీ ఆనందాన్ని అడ్డగిస్తున్న ఈ ఇతర యోచనలన్నింటినీ తొలగద్రోయి. నిద్రలో వ్యక్తమైనట్లే నీ సహజ స్థితి ఆనందమై భాసిస్తుంది అన్నారు భగవాన్. నిద్రలో ఎందుకు నువ్వు అంత ఆనందంగా ఉన్నావు అంటే అక్కడ నేనన్న తలంపు లేదు గనక నువ్వు సుఖంగా ఉన్నావు. మెలకువలోనేమో అన్నిటికీ మూలమైన నేనన్న అహంభావన, దాని నుంచి అనేక తలంపులు ఉన్నాయి గనక నీకు దుఃఖంగా ఉంది. కాబట్టి నీ సహజ ఆనంద స్థితిని ఈ తలంపులన్నీ కప్పివేస్తున్నాయి. నీ ఆనందాన్ని ఇవే అడ్డగిస్తున్నాయి. కాబట్టి ఈ ఇతర ఆలోచనలన్నింటినీ తొలగదోసాయి. అప్పుడు నిద్రలో వ్యక్తమైనట్లే సర్వసహజంగా నీ ఆనంద స్థితి నీకు అనుభవానికి వస్తుంది అన్నారు. మెలకులో తలంపులు అడ్డగిస్తున్నాయి అన్నమాట మన స్వరూపాన్ని. ఒక్క క్షణం క్రితం మనం నిద్రపోయాము, చాలా ఆనందంగా ఉన్నాము. ఒక్క క్షణంలో మనకి నేను అన్న భావన వచ్చింది. వచ్చేసి ఒక్కసారి ఆ ఆనందం మరుగైపోయి ఈ నానా రూపాలతో భావాలతో కనిపిస్తున్న జగత్తు ప్రత్యక్షమైపోయింది. అదేనా మనం నిద్రలోని మన సహజ ఆనందం మరుగైపోవడము కదా. జగత్తులోని అనేక విపరీత భావాలతో కూడినటువంటి ఈ దృశ్యం మనకి కనపడ్డం. ఈ దృశ్యం కనపడేసరికి ఆ దృశ్యాల్లో దేహంతో కూడా వ్యామోహంతో ఉండడం చేత తలంపులన్నీ కూడా నీ సహజ క్షణం క్రితం ఆనంద స్వరూపుడివై ఉన్న నిన్ను మరు క్షణంలో తలంపులనే మాయ కప్పేసింది. కప్పేయడంతో అది మరుగైపోయింది. ఇది ప్రత్యక్షమే, ఇది సత్యం అనిపిస్తోంది. కాబట్టి నువ్వేం చేస్తావంటే ఈ నేను అనేటువంటి అహంభావన కలిగిన వెంటనే ఈ జగత్తంతా తెలియబడుతోంది కదా నీకు. అంచేత నువ్వు ఈ జగద్భావనన్నింటినీ తొలగదోసి నేను అన్న భావనని మాత్రమే అవలంబించి ఉండు. అప్పుడు నెమ్మదిగా నిద్రలో నువ్వు ఎలా అయితే ఆనందంగా ఉన్నావో ఆ సహజమైన ఆనంద స్థితి నీకు భాసిస్తుంది అని చెప్పారు భగవాన్. చాలా స్పష్టంగా చెప్పారు. మరి కానీ ఆ పృచ్ఛకుడు, నిద్రలో నా అనుభవం ఏమిటో నాకు తెలియడం లేదు కదా, నిద్రపోయాను లేండి, మరి నాకేమీ తెలియడం లేదు కదా అన్నాడు అతను. అప్పుడు మహర్షి అన్నారు, కానీ అది సుఖము అని ఎరుగుదు కదా, నీకు తెలియకపోవడం ఏమిటి? వేరే ఏమీ తెలియలేదేమో గాని సుఖ అనుభవం ఉంది కదా. అదే లేకపోతే సుఖంగా నిద్రపోయానని ఎలా చెప్పగలవు? అనుభవించిన దానిని
నేను అనుభవించాను నువ్వు ఎలా చెప్పగలవు? ఏ తలంపులు లేక, అహం నేను అన్న భావన కూడా లేక, నువ్వు తప్ప మరి ఏదీ లేనప్పుడు నువ్వు సుఖంగా ఉన్నావు అన్నమాట. ఏ తలంపులు లేవక్కడ, నేను అన్న అహంభావన కూడా లేదు, నువ్వు తప్ప ఇక అన్యమైనది ఏదీ లేదు గనక నువ్వు సుఖంగా ఉన్నావు. సత్య సర్వస్వము అదే. ఇంకా సమస్త ఎన్ని వేదాంగాలు చెప్పినా, ఎన్ని శాస్త్రాలు, ఎన్ని ఉపనిషత్తులు, ఎన్ని పురాణాలు చెప్పినా, ఎంతమంది మహానుభావులు మహాపురుషులు చెప్పినా, అదిగో సత్య సర్వస్వం అదే. అదే నీ స్వరూపం. స్పష్టంగా మన స్వరూపాన్ని మన అనుభవంలో నుంచే మనకి వెలిగింపు చేశారు భగవాన్లు. పైగా ఉపనిషత్తులో చెప్పినట్లు తత్వమసి అన్న వాక్యార్థం కూడా ఇదే. అదే నువ్వు అని ఉపనిషత్తు చెప్తాను చూడు, ఆ వాక్యం యొక్క అర్థం కూడా ఇదే. నువ్వు తెలుసుకో. అప్పుడు తాను అంటే ఏమిటో నీకు తెలుస్తుంది. తాను అంటే అంతా ఏకమై అన్యమే లేనిది తాను. దానిలో నుంచి కలిగినది నేను. ఈ నేను అహం భావనగా మారి దేహం నేనన్న భ్రాంతిలో ఈ జంఝాటాలన్నీ కలుగుతున్నాయి. ఇప్పుడు నువ్వు నిదురలో ఈ జంఝాటాలు కలిగించే దృశ్యమేది లేనప్పుడు కూడా నిరామయంగా ఉన్న నీ స్థితిని కనుక నువ్వు స్ఫురణలోకి తెచ్చుకుంటే అప్పుడేముంది? ఆనందమే ఉంది. ఏమీ లేదు. కానీ నిద్రలో మనకి ఏమీ లేదు అని చెప్పే నేను లేదు, కానీ ఆనంద అనుభవం ఉంది. అంటే మన అందరం కూడా నిద్రలో ఏమీ లేదు మరి, కానీ అప్పుడు నాకేమీ తెలియడం లేదు కదా. నిదుర ఆనంద స్వరూపం అంటున్నారు, సుఖం ఉంది గాని నాకు తెలియడం లేదు కదా అని అందరి ప్రశ్నను. ఇది అది అని తెలుసుకునే ఈ అహం భావన కూడా అక్కడ లేదు, ఏది లేదు. కాబట్టి సుఖ అనుభవం మాత్రం ఉంది, అది లేదని ఎవరు అనరు. దానికోసమే సమస్త జీవులు కూడా ఎంతో ఆతృతతో దానికోసమే ప్రయత్నం చేస్తున్నాయి. అది సుఖం కాకపోతే, అది ఆనందం కాకపోతే దానిని ఎందుకు కోరుకుంటాం మనందరం? కాబట్టి అక్కడ సుఖ అనుభవం ఉంది. సుఖ అనుభవం ఉన్నప్పుడు ఇక నేను ఇది అది అనేటువంటి తలంపులు లేకపోవడం వల్ల నీ నిజస్వరూపమైన సుఖ అనుభవాన్ని అడ్డగించేవి ఏవీ లేవు. అదే నీ నిజస్వరూపం. అది సర్వ వేదాంతాలు చెప్తున్నటువంటి ఉపనిషత్ సారం అదే. కాబట్టి నువ్వు అదే సత్య సర్వస్వం అని తెలుసుకో. తత్వమసి అన్న మహావాక్యం యొక్క అర్థం కూడా ఇదే. నువ్వు నిన్నెవరో నువ్వు నిన్ను తెలుసుకుంటే తానేంటో తెలుస్తుంది. అంటే నేను అన్న తలంపు ఎక్కడి నుంచి వచ్చిందో ఆ మూలం తానై అంతటా వ్యాపించి ఉన్న ఆనందము. ఈ లేచిన నేను పరిమితమై దేహమే నేను అనుకున్న అహంభావము. ఇప్పుడు ఇది ఆ చైతన్య స్వరూపంలో నుంచే వచ్చింది గనక దాని చైతన్య లక్షణాన్ని పట్టుకో, తెలివిని పట్టుకో. దానిలో తెలియబడే వాటిని వదిలే. మెలకువలో తెలివిని పట్టుకో అంతే, తెలియబడే వాటిని వదిలి. నిధులలో అవన్నీ వాటికవే వదిలివేయబడ్డాయి. ఆనంద అనుభవం ఉంది. కానీ నీకు నువ్వుగా వదిలేసినప్పుడు ఇక్కడ తెలివి కూడా ఉంటుంది. అంటే తెలియదు అనడానికి లేదు. ఇప్పుడు తెలియదంటావా? తెలుసుకోవడానికి ఏమీ లేదు అని చెప్పగలుగుతున్నావు ఇప్పుడు. అది అవునమ్మా. నిద్రలో చెప్పలేవు. ఎందుచేత?
నీ స్వరూపము స్వయం ఆనందం అన్నటువంటి అనుభవపు ఎరుక లేకపోవడం చేత నేనన్న తలంపు వచ్చి ఆ తలంపు మేనన్న భావనతో కలిసి ఇదే సత్యం అనుకున్న అజ్ఞాన భావనతో అప్పుడు ఆ నేనుంది కప్పే దాన్ని అంచేత అది చెప్పడానికి కుదరదు. అందుచేత నిదురలో ఉన్న సుఖాన్ని, మెలకువలో ఉన్న జ్ఞానాన్ని కలుపు. నిదురలో ఉన్న సుఖాన్ని గుర్తు పెట్టుకుని ఏమీ లేదు అన్న అజ్ఞానాన్ని వదిలేసావు. మెలకువలో ఉన్నటువంటి జ్ఞానాన్ని పట్టుకుని ఏవేవో ఉన్నాయి అన్న అజ్ఞానాన్ని కూడా వదిలేయి. అప్పుడు ఆనందము అంటే ఆనందము చిత్ జ్ఞానము రెండు ఉన్నాయి. జ్ఞానంలో ఏది కలవలేదమ్మా. అవునమ్మా. మెలకువలోని జ్ఞానంలో ఏది కలవలేదు, వాళ్ళ జ్ఞానమే ఉంది. నిదురలోని నీ సుఖస్వరూపానికి ఏ అజ్ఞానమని అడ్డు లేకుండా పోయింది. ఇప్పుడు డైరెక్ట్ గా సుఖస్వరూపమును ఎరుగు చిన్మయ స్వజ్యోతివై వెలుగుతున్నావు. అదే నీ స్వరూపం. మెలకువలో అది తెలియకపోవడానికి తెలివివే అయిన నీ తెలివిలో తెలియబడేవన్నీ నిన్ను మరిచిపోయి తెలియబడేవని సత్యం అనుకున్నావు. అందుకు నువ్వు తెలివై ఉండడం వల్లనే ఇవన్నీ తెలుస్తున్నాయి. ఎవరు తెలుస్తున్నాయంటే నీ వల్లే తెలుస్తున్నాయి. మరి నువ్వు ఏదై ఉంటే తెలుస్తున్నాయని ప్రశ్నించుకోకుండా నాకు తెలిసింది ఎలా తెలిసింది అలా తెలిసింది అనుకుని తెలియబడిన వాటితో కలిసిపోతున్నావు కాబట్టి నీకు దుఃఖం కలుగుతోంది. దుఃఖం కలుగుతోంది. అందుకే మెలకువ దుఃఖంగా ఉంది. నిద్రలో ఏవీ లేవు. ఇది అది అనేటువంటి నేనన్న భావన కూడా లేదు. అప్పుడు నీ సుఖస్వరూపం స్వయంగా అనుభవంగా ఉంది. కాబట్టి నిదురలోని సుఖమును, మెలకువలోని జ్ఞానమును. నిదురలో సుఖానికి అజ్ఞానం అన్న తొడుగు తీసిపడే, మెలకువలోని జ్ఞానానికి అన్య వస్తు స్ఫురణ తీసిపడే. అప్పుడు చిత్ చిదానందం ఉంది. చిత్ జ్ఞానము ఆనందము. ఇప్పుడు నాకు తెలియదు అనడానికి వీల్లేదుగా. లేదు. నేనంటే ఆనందం, నేనంటే జ్ఞానం. చూడు, నీ నిజస్వరూపం ఆనందము జ్ఞానము. ఆనందము నా స్వరూపము. అందుకే చిదానంద రూప శివోహం శివోహం శంకర్లు. మెలకువలోనే సాధించాలి దీన్ని. అయితే ఈ వివరణలు మనం చెప్పుకున్నాం. ఇప్పుడు తత్వమసి అనే మహావాక్య అర్థం కూడా ఇదే. కాబట్టి నువ్వు తెలుసుకో, అప్పుడు తానంటే ఏమిటో తెలుస్తుంది అన్నారు భగవాన్. అయితే ఆ నన్ను నేను తెలుసుకుంటే అది బ్రహ్మం అవుతుందా అని అడిగాడు ఆయన. అప్పుడు మహర్షులు అంటున్నారు, నీకు వేరుగా బ్రహ్మమును తెలుసుకునే కోరికెందుకు నీకు? నేనుండాలి, నీకు బ్రహ్మం తెలియాలి. ఇప్పుడు నేను బ్రహ్మాన్ని తెలుసుకోవాలంటున్నావు కదా, నువ్వు బ్రహ్మాన్ని తెలుసుకోవడం ఏమిటి? నీకంటే వేరుగా ఒక బ్రహ్మం అన్నది ఉంది కాబట్టి దానిని నువ్వు తెలుసుకోవాలి అనుకుంటున్నావా? ఇదేమి కోరిక? శృతి తత్వమసి అని కదా అంది, అదే నువ్వని చెప్పింది కదా శృతి. ఏ బ్రహ్మమును నువ్వు తెలుసుకోవాలనుకుంటున్నావో ఆ బ్రహ్మమే నువ్వు అని శృతి తత్వమసి అనేటువంటి మహావాక్య రూపంలో బోధించింది కదా. ఆత్మ నీకెంతో పరిచితమైంది. ఆ ఆత్మయే లేకపోతే నువ్వున్నావా? లేనమ్మా. ఇదిగో ముందు ఆ సత్యాన్ని గ్రహించు. అదే బ్రహ్మానుభవం కూడా. ఏ
నేను ఉంటే సమస్తము, దాంతో పాటు దైవము, బ్రహ్మము అన్నది కూడా ఉన్నాయి అనుకుంటున్నామో, అలా అనుకునే ఈ నేనెవరు అని కనుక ప్రశ్నిస్తే, ఆ నేనే నీవు బ్రహ్మమో, దైవమో, పరమాత్మో అనుకునేటువంటి అది నువ్వేను. నీవు తెలుసుకోవలసిన వారు కాదు. బ్రహ్మము గాని, పరమాత్మ గాని, దేవుడు గాని నువ్వు తెలుసుకోవలసిన వారు కారు. నీ తెలివిలో తెలియబడేవారు కూడా కాదు. మరెవరు? నా తెలివిలో తెలియబడేవారు కదా, దేవుడైనా, లోకమైనా, జనులైనా. బ్రహ్మమైన ఇప్పుడు నా తెలివిలో కదా తెలియబడుతోంది. నీ తెలివిలో తెలియబడేవారు కారు. మరి ఎవరు? నీ తెలివే. అవునమ్మా. నీ తెలివే నీ స్వరూపము, నీ స్వరూపమే బ్రహ్మము అని, అదే బ్రహ్మానుభవం అన్నారు భగవాన్. అప్పుడు ఆ పుచ్చకుడు, భగవాన్ నాకు అది చేత కావడం లేదు, ఆత్మను తెలుసుకోగలిగినటువంటి శక్తి నాకు లేదు భగవాన్ అన్నాడు ఆయన. అయితే సరే, ఏది మిగిల్చుకోకుండా పూర్ణ శరణాగతి పొందు. ఏది నేను అన్న చిన్న శబ్దం కూడా లేకుండా నిశ్శబ్దంగా పూర్ణ శరణాగతి పొందు. అర్థమైందా? అయ్యిందమ్మా. ఇప్పుడు ఆ పరమశక్తి నీకు స్ఫురిస్తుంది అన్నప్పుడు మళ్ళీ ఆయన అంటున్నాడు, అన్కండిషనడ్ అంటే కండిషన్ లేనటువంటి శరణాగతి. అప్పుడు ఏ కండిషన్ లేకుండా పూర్తి శరణాగతి చెందాలి అంటే ఏమిటి? ఏమీ లేకుండా పూర్తిగా శరణాగతి పొందాలంటున్నారే, అంటే ఏమిటి అని అడిగాడు ఆయన. అడిగితే ఇప్పుడు మహర్షి అన్నారు, అటువంటి శరణాగతి అయినప్పుడు ఇక ప్రశ్నలు అడిగేవాడు గాని, తలపోసేవాడు గాని ఉండడు. అది ఈశ్వరుడు శరణాగతి పొందేశాడుగా. నాదన్నది అంతా నీదే ఈశ్వర, నేను కూడా నీదే అంత ఇచ్చేశాడు. ఇంకా అక్కడ ప్రశ్నలు అడిగేవాడు గాని, తలపోసేవాడు గాని ఉండడుగా. ఉండడమ్మా. కాబట్టి మూల అహంభావానికి అంటు పెట్టుకుని ఉన్నావు గనక తలపులు నిర్మూలించాలి. నువ్వేమో నేను అన్న అహంభావాన్ని అంటి పెట్టుకుని ఉన్నావు గనక తలపులను నిర్మూలన చేయాలి. నేను అన్న అహంభావంతో ఉన్నావు గనక తలంపులన్నా నిర్మూలించు. ఈ తలంపులు ఎవరికి? నాకు, నేనెవరు అంటూ మాటి తలంపులైనా నిర్మూలించు. లేకపోతే అది నీకు చేత కావడం లేదంటున్నావు కదా. సర్వశక్తికి కదా పూర్తి శరణాగతి, నిన్ను నువ్వు అర్పించుకో. పూర్తిగా నీ నాదిని పూర్తిగా సర్వశక్తి కన్నా సమర్పించు. లేకపోతే నిన్న అహంభావనతో ఉన్నటువంటి నువ్వు ఈ నేనెవరు నువ్వు ప్రశ్నించి అన్యముగా దోచు తలంపులన్నా తొలగించుకో. ఆత్మసిద్ధి పొందాలంటే ఈ రెండే మార్గాలు. ఈ రెండు మార్గాల కంటే ఏ అన్య మార్గాలైనా సరే నీకు ఆత్మసిద్ధిని కలిగించవు. చాలా స్పష్టంగా, చాలా క్లియర్ గా భగవాను చెప్పారు. సందర్భానికి అనుగుణంగా ఇప్పుడు చెప్పుకోవడం కూడా జరిగింది. కాబట్టి ఈ బోధ వల్ల మనకి మన స్వరూపం అతి స్పష్టంగా నిదురలోని నీ ఆనంద స్వరూపము, మెలకువలోని నీ జ్ఞానము, సత్యము నిత్యములైనవి. నిదురలోని ఏమీ తెలియని అజ్ఞానమును, మెలకువలోని అన్నీ తెలుసుకునేటువంటి విపరీత జ్ఞానము అసత్యాలు. నీ స్వరూపం ఏమిటి అన్నమాట? చైతన్యము, ఆనందము. ఆనందంగా ఉన్నావు, ఎరిగి ఉన్నాను, తెలివై ఉన్నావు.
నిద్రలో ఆనందంగా ఉన్నావు గాని తెలివై లేవు, ఉమ్. మెలకువలో తెలివై ఉన్నావు గాని ఆనందంగా లేవు. అవునా? అవునమ్మా. అంచేత తెలివిగా ఉండు కదా, అన్య విషయాన్ని వదిలేయి. ఉమ్. మెలకువలో ఉమ్. నిద్ర అనుభవంలో నిలిచి ఉండు, ఏమీ లేదు అన్న భావన కూడా లేకుండా ఉండు. ఉమ్. అక్కడ అజ్ఞానం వదిలివేయబడింది, ఇక్కడ విపరీత జ్ఞానం వదిలివేయబడింది. అప్పుడు మెలకువలోనూ నిద్రలోనూ ఉన్నటువంటి చిదానంద స్వరూపుడమైన శివుడవే నువ్వు. ఇదే వివేకవంతమైన విచారం వల్ల తమ స్వరూపాన్ని తాను పొందడానికి తేలికైన మార్గము. అలా పొందలేకపోయినప్పుడు ఆ అఖండమైన పరమాత్మ అయిన మహాశక్తికి నేనన్నది నాదన్నది కూడా పూర్తిగా అర్పించుకో. ఉమ్. అలా అర్పించుకున్నప్పుడు ప్రశ్నలు అడిగేవాడు గాని తలపోసేవాడు గాని ఉండడిక. కానీ నువ్వు ఈ నేనన్న అహంభావాన్ని అంటిపెట్టుకుని ఉండడం వల్ల ఇగో ఇవన్నీ కలుగుతున్నాయి. ఉమ్. కాబట్టి నిన్ను నువ్వు ఆ మహాశక్తికి సరేనా? నేను నాదిని కూడా ఆ మహాశక్తికి అర్పించుకో. అంటే ఈ రెండిటి కంటే వేరే మార్గాలు ఏవి కూడా ఆత్మసిద్ధికి పనికిరావు. ఇవే ఈ రెండే మార్గాలు అని అతి స్పష్టంగా ఆత్మ సాక్షాత్కారాన్ని కోరుకునే సాధకుడికి భగవాను ఆయన చెప్పేదంతా దాని గురించే అతి స్పష్టంగా అతి క్లియర్ గా మనకు అందించారు. సాక్షాత్ పరబ్రహ్మ స్వరూపుడైనటువంటి శ్రీరమణ సద్గురుదేవులకు వందనములు.